సో హలో గైస్, ఇవాల్టి వీడియోలో వచ్చేటప్పటికి జగనన్న ట్యాబ్ స్టార్ట్లో ఉన్నప్పుడు సెట్టింగ్స్ ఎలా ఓపెన్ చేయాలని చాలామంది వచ్చేసరికి కమెంట్ చేస్తున్నారు. సో అదనేది చాలా సింపుల్గా అయితే ఓపెన్ చేయొచ్చు. సో నేను ఈరోజు అయితే మీకైతే వీడియోలో అయితే చెప్తాను. మీరు వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ట్యాబ్ రీసెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ పైన అయితే నొక్కండి. సో నాకైతే అసెసిబిలిటీ ఆప్షన్ అయితే చూపించట్లేదు కాబట్టి నేను వచ్చేసరికి ట్యాబ్ని స్టార్ట్ పైన అయితే నొక్కుతున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత మీ యొక్క నెట్వర్క్ని వచ్చేసరికి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే నా నెట్వర్క్ని అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్, నేను వచ్చేసరికి నా నెట్వర్క్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో నెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది, వెయిట్ చేయండి. సో గైస్, మీకు ట్యాబ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి మెసేజ్ చేయండి. నాకు ఆ ప్రాబ్లం తెలుసుంటే ఖచ్చితంగా మీకు వచ్చేసరికి నేను హెల్ప్ చేస్తాను. నాకు ఆ ప్రాబ్లం గురించి తెలియకపోతే నేనైతే ఏం చేయలేను. సో ఇలా కొత్తగా అయితే చెకింగ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ని ఈ మధ్య కొత్తగా అయితే వస్తుంది గైస్. సో కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి. సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద రీస్టార్ట్ నౌ వస్తుంది, నొక్కండి గైస్. సో నొక్కిన తర్వాత ట్యాబ్ వచ్చేసరికి ఆన్ అయితే అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. నేను ట్యాబ్ రీస్టార్ట్ అయినాక వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. సో ట్యాబ్ వచ్చేసరికి రీస్టార్ట్ అయ్యి ఆన్ అయిందనమాట. సో మీరు ఇప్పుడు కింద చూసుకోవచ్చు, ఇక్కడ మీకు అసెసిబిలిటీ అని ఒక ఆప్షన్ వచ్చింది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో వెయిట్ చేయండి. సో ఇలా క్లిక్ చేసి ఇలా కిందకి వెళ్తే మీకు ఇక్కడ వాయిస్ యాక్సెస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇలా మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ప్లే స్టోర్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా చెకింగ్ ఇన్ఫోన్ వస్తుంది, వెయిట్ చేయండి. సో ఇలా వచ్చిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ వచ్చేసరికి మెయిల్ పాస్వర్డ్ యాడ్ చేసి మీ అకౌంట్ వచ్చేసరికి యాడ్ చేసుకోండి. నేనైతే నా అకౌంట్ అయితే యాడ్ చేసుకుని వీడియోని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో గాయస్, నేను వచ్చేసరికి నా అకౌంట్ అయితే యాడ్ చేశాను. అకౌంట్ యాడ్ చేసిన వెంటనే మీకు ఇలా వాయిస్ యాక్సెస్ వస్తుంది. మీరు ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. పైన యారో మార్క్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చి సెర్చ్ బార్లోకి వెళ్ళి క్రోమ్ అని సెర్చ్ చేయండి గాయస్. నేనైతే సెర్చ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, క్రోమ్ అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీకైతే వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ బటన్ అయితే క్లిక్ చేయండి గాయస్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసేయండి. గాయస్, ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసరికి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, VNROM అని సెర్చ్ చేయండి గాయస్. అయితే సెర్చ్ చేస్తున్నాను. సో మీరు చూసుకోవచ్చు, VNROM అని సెర్చ్ చేస్తే ఇలా మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది గాయస్. దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే చూడొచ్చు గైస్, మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెట్టింగ్ అని చూడండి గైస్, దీని మీద క్లిక్ చేస్తే చాలన్నమాట మన ట్యాబ్లో సెట్టింగ్స్ వచ్చేసరికి ఓపెన్ అయిపోతాయి. చూడొచ్చు గైస్, మన ట్యాబ్లో సెట్టింగ్స్ వచ్చేసరికి ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను బ్యాక్ ఆరో మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో యాడ్స్ అయితే వస్తుంటే స్కిప్ చేసేయండి. సో ఇంక ఇక్కడ చాలా అయితే ఓపెన్ చేయొచ్చు, యూట్యూబ్, గ్యాలక్సీ స్టోర్ చాలా అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఒకటే కాకుండా మై ఫైల్స్, స్క్రీన్ లాక్ కూడా పెట్టుకోవచ్చు. సో గూగుల్ అకౌంట్ లాగిన్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు కావాల్సిన సెట్టింగ్స్ కాబట్టి సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసుకుని యూట్యూబ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో చూసుకోవచ్చు గైస్, యూట్యూబ్ కూడా ఓపెన్ అయిపోయింది గైస్. సో నేను వచ్చేసరికి బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇక్కడ మై ఫైల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సారీ గైస్, చూడండి గైస్, మై ఫైల్స్ కూడా అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇలా సింపుల్గా మీరు
సెట్టింగ్స్ అనేది ట్యాబ్లో అయితే ఓపెన్ చేయొచ్చు గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.